హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూపర్ స్టార్ ఆనంద్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈ బ్లాగ్లో వచ్చేసి మేమైతే రామేశ్వరి ట్రిప్ అయితే వెళ్తున్నాం బైక్ మీద ట్రావెల్ చేసి. ఒకసారి అయితే మీకు ఫుల్ వీడియో వాచ్ చేయండి, క్రేజీ ఉంటుంది, మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. చలో పోదాం. ఇక ఫైనల్లీ శాంతాగతి అయితే వచ్చేసాం. ఇక పోతున్నాం, ఫైనల్ పడుతుంది కదా. వచ్చేసిన రామేశ్వరి కమాన్ ఘాట్ అయితే వచ్చేసిన. రామేశ్వరి కమాన్. సో మొత్తం క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది మొత్తం. ఒక 10,000 మంది ఉంటారు రామేశ్వరి కాడ. ఇప్పుడైతే నైట్ చూడాలి, నైట్ అసలు క్రేజీ ఉంటుంది. కొబ్బరికాయ కూడా తీసుకున్నాం. ఒక్క కొబ్బరికాయ 50 రూపాయలు. ఓవర్నైనా ఇక పోతే పోనీ అని 2 తీసుకున్నాం. సో ఇంకా 1.5 కిలోమీటర్ అయితే ఉంది. 1.5 కిలోమీటర్ క్రేజీగా ఉంటుంది. మేమైతే పైన అంటే లైక్ అది అట్లా లైక్ మౌంటైన్ లెక్క ఉంటుంది అది. దాని మీద ఎక్కి తినడం అట్లా మస్తు ఎంజాయ్ చేస్తుండే అప్పుడు. ఇప్పుడు కూడా చూపిస్తా. దాకైతే కార్లో అయితే కొంతమంది అమ్మాయిలు వెళ్ళారు. ఈడేమో అమ్మాయిలు నన్నే చూస్తారంట. నన్నే వాడు చూస్తారా బాబు. నేను సింగిల్ బతుకదామంటే నన్ను ఇంకా మింగిల్ చేసినట్టు కప్పల్స్ చేస్తాడు. ఈడేమంటుండు, రే అమ్మాయిలు నిన్నే చూస్తుర్రా అందరూ, నువ్వేమో అంత ఫేమస్ అయినా వారా అంటే. నిజం బ్రో, నిన్నే చూస్తారు కదా, మా అమ్మని ఎక్కడ చూస్తారు. నాకు చూసి ఏమైతుంది? నాకు అమ్మాయిలు అందరు నన్నే చూస్తారా? కాబోయే హీరోగాను ఎంతైనా అప్పుడు వచ్చేసిన దగ్గరలోనే ఇంకా కార్ వస్తుంది. ఆ కార్లో వాడు హారన్ కొడుతూనే ఉండవు. వీడియో తీస్తే అందులో అమ్మాయిలు ఉన్నారు, ఈయన్నే చూస్తున్నారు. ఇంకేం లేదు, లైన్ కొడుతుండే ఇక నన్ను అంటుండే. వచ్చేసి సార్ బ్యాక్ కెమెరా పెడతా. ఫైనల్ అయితే మనం వచ్చేసినా బస్సు లాగా లోపలికి పోవాలంటే బైక్ బైక్ పార్కింగ్ తీసుకున్నాం. ఇప్పుడు లోపల ఇక వచ్చేసినాం రామేశ్వరి. వీడు చూడు మెంటల్ అయిపోతుండు. నైట్ టైం చూడాలి, కోమ ఉంటుంది మెంటల్. ఇగో మామలు కూర్చుర్రు. జాతరలో ఏమేమి కొనుక్కుంటావురా ఈరోజా? ఫస్ట్ దర్శనం చేసుకుందాం. ఇక ఆ బొమ్మలు కొనుక్కో. చిన్న చిన్న బొమ్మలు కొనుక్కుంటా, చిన్న చిన్న బొమ్మలు నాకోసం ఆడుకుంటా ఇంటికాడ. జాతరలో ఏమేమి కొనుక్కుంటావు? ఆ రీల్ అయితే వైరల్ అయిపోయింది. అంటే ఒకటి తెలుసా, నా లవర్ ఏమో టెడ్డీ పేరు కావాలని అడిగింది, అందుకోసమే టెడ్డీ పేరు కొనుక్కుంటా. ఓకే, అగో మాస్క్ ఎక్కినావు. మాస్కులు కూడా ఉన్నాయి. ఇక్కడ స్వీట్లు చూస్తుంటే నోరు ఊరుతుంది. వచ్చినప్పుడు కొనుక్కొని తినేస్తాం. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ, మొత్తం స్వీట్లే. దగ్గొస్తుంది అసలు. ఫస్ట్ దర్శనం చేసుకుందాం రా, అవన్నీ తర్వాత. జాతర చూస్తుంటే మొత్తం కొనుక్కొని ఇంటికాడ పెట్టాలి అనిపిస్తుంది. వచ్చేసిన గోలీ సోడా, గోలీ ఇస్తారు. గోలీ చిన్నపిల్లలు ఆడుకునే గోలీ ఇస్తారు. చలో చిన్న రోబో పెట్టిరు.
ఏం రోబోనో ఏమో మనకు తెలియదు. రోబో చలో పోదాం. ఇగో రింగ్స్ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మస్తు పబ్లిక్ ఉంది, కానీ మనకు వీడియో అనేది అలో లేదు, ఫోన్ అలో లేదు. చలో కొబ్బరికాయ ఆయనకు ముడి అవుతుంది అసలు. అరే లేట్ అయిందిరా. చలో ఫైనల్లీ దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టడానికి వచ్చినాం బయటికి. మంచి మంచిగా సో గైస్ మనోడు అయితే మొక్కుతుండో, ఏం మొక్కుతుండో మనకు కూడా తెలియదు. ఒక షాట్కి వదిలేదు, 7 షాట్. అరే కొట్రా మనంతాన బలమే లేదు. మా ఓడపల్ల కొడుతుంది చూసుకోండి. లాస్ట్ ఇయర్ నేను వచ్చినప్పుడు నా చెప్పులు ఎక్కువ, కానీ ఈసారి మాత్రం నా చెప్పులు ఉన్నాయి. అంటే పక్కనేగా పక్కనే అయితే అక్కడ పైసలు ఇచ్చి ఆడ 10 రూపీస్ ఇచ్చి చెప్పులు ఇచ్చి పెట్టినాం. చూడాలి అసలు క్రేజీగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే కొట్లాటే ఉంది ఒకటి. సార్ మొత్తం కూమ ఉంది మొత్తం. సో గాయస్ ఇగో చెప్పులేమో ఎక్కువ అవుతుర్రు. ఇప్పుడే నేను చూసాను కాబట్టి ఉన్నాయి నా చెప్పులు. ఇక్కడ చెప్పులు ఎక్కువ అవుతారు, కొంచెం జాగ్రత్త. ఆయన కొడుతుండే కానీ వదిలేసాను. ఇక వాడు పారిపోయాడు. అటు సైడ్ ఇప్పుడే రే చూడరా అన్న బాబు. ముందేమో మొన్న శివాలాల్ జయంతికి ఏమో నా చెప్పులు ఎత్తుకోయారు, కొత్త చెప్పులు ఎత్తుకోయారు. క్రేజీగా ఉందనుకో. పోలీసు కూడా అంట. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. మనోడు ఇక లేపేసాడు గ్లాస్కి. ఇక నేను సగం మీద ఆగేదా. మంచిది. ఆడ గ్లాస్లో లేదు. సో గైస్ ఇగో మనోడికి ఎట్లనో అవుతుందంట. నాకు కూడా అంత టేస్ట్ మంచి లేదు, బాలే. నేనైతే నా పౌచ్ మీద అయితే వినాయకుడి బొమ్మ అయితే వేపిస్తున్నా. నా పౌచ్ మనోడేమో శివలాల్ మహారాజ్ వేపిస్తుంది. వేరే లెవెల్.
మెంటల్ ఈ మొత్తం క్లౌడ్ అయిపోతుంది. ఇంత కూడా మనకు పోనీకి జాగ్రత్త. కొన్ని ఫొటోస్ అయితే దిగుతాం. ఫొటోస్ దిగిన తర్వాత పైన ఆడిపోయి ఏమో సంథింగ్ అయితే జరుగుతుంది. రామేశ్వరంలోనే ఉన్నాం. సంథింగ్ ఏదో ఉంది. ఏదో ఉందా లేదా అని 20 రూపాయలు పెట్టాలంటే అది ఏదో చట్టి ఇస్తారంటే సంథింగ్. దట్స్ ఆల్ లైక్ మనం చిలకమ్మ ద్వారా తీసుకుందాం. రామ్మ చిలకమ్మ ఆర్సీబీ గెలుస్తుందా ఏ పాకిస్తాన్ గెలుస్తుందా? ఇగో చిలకమ్మ మన ఇగో జాతరలో మేమేం కొనుక్కుంటామండి మాస్కులు. మనవాడు మాస్క్ కొనుక్కుంటాడు. ఇక నేను కూడా కొనుక్కుంటున్నా మాస్కులు. డీజే మీద పనికి వస్తుంది. మాస్కులు ఉంగురాల జుట్టోడోరా పాట ఉంటుంది. ఒకసారి వేసుకొని చూపిస్తాం. ఇగో బండలు ఇట్లా కనబడుతున్నాం. నా ఇంటికి చూడు మొత్తం గురాన్ మొత్తం నైట్ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ నైట్ మనం మాస్క్ వేసుకొని అమ్మాయి ఇళ్ళకే ఇస్తాం. నాకు తీసాం అప్పుడే మా బండి మీద నాకు తీసుకుంటే ఇప్పుడేమో ఇది ఇక్కడ మన చూసుకుంటే మా బాబాయ్ అని వచ్చి బయటకు వచ్చి మా బాబాయ్ పురాన్ మాటలు చెప్తుండే విన్నావు గారా. మొత్తం క్లౌడ్ ఎట్లుంది వేరే లెవెల్. చలో ప్లాస్టిక్ స్నేక్ కొనుక్కుందాం. మళ్ళీ మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక అవన్నీ మనతోడు కాదు ఆ తిరుగుడు అవన్నీ పెద్ద పెద్ద డోలాలు గీలాలు అంటారు కదా అవి మనతోడు కాదు. కలిసి ఏమంటారు అంతే అంతే. ఇక ఎంజాయ్. ఇక నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మహేశ్వరం మా ఊరి సైడ్ మా మండలం వస్తుంది. మాకు కొంచెం దగ్గర అంటే ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడనే వస్తాం కదా. అంటే మొత్తం తిరగాలి. ఇదే ఎంజాయ్ చేసేసాం బట్ తిరగాలి. నెక్స్ట్ బ్లాగ్లో వచ్చేసి మహేశ్వరం వస్తాయి. చూడండి, నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఫుల్ వీడియో వాచ్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.